హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులందరికీ భారీ శుభవార్త అండి. మరి ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్తను అందించింది. ఏ ప్రభుత్వమైన పెన్షన్ తొలగించే హక్కు లేదని, ఇది ఉద్యోగి యొక్క ప్రాథమిక ఫండమెంటల్ రైట్ అని తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పు అయితే వెలువరించింది. మరి ఈ తీర్పు యొక్క ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయండి. పెన్షన్ హక్కుపై కోర్టు స్పష్టంగా పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ఫండమెంటల్ రైట్, ప్రధాన హక్కు. ఇది గత సేవలకు, అంటే ఇది ప్రభుత్వ సేవలకు గౌరవ ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ అనేది ఎవరి దయా ధర్మం కాదు. ఏ ప్రభుత్వం అయినా రావచ్చు పోవచ్చు, కానీ పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. సో పెన్షన్ అనేది రిటైర్ ఉద్యోగుల జీవితానికి కీలకమైన ఆర్థిక భరోసా అని అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్ నకారా గారి కేసును కూడా ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆయన 1972లో రిటైర్ అయ్యారు. సో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయనకు పెన్షన్ పథకాన్ని మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారనమాట. 1982 డిసెంబర్ 15న ఈ కేసును జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం విచారించింది. సో ఆ కేసు తీర్పు భారతదేశంలో రిటైర్ ఉద్యోగుల హక్కులకు మార్గదర్శకంగా నిలిచింది. భారత ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ విధానంలో మార్పులు చేయలేవని కోర్టు అయితే స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం. పెన్షన్ అనేది ప్రభుత్వానికి ఆర్థిక భారం కాదు, అది ఉద్యోగి యొక్క హక్కు. రిటైర్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలి. ప్రభుత్వాలు పెన్షన్ విధానంలో అన్యాయం అలాంటివి చేయకూడదు, మార్పులు కూడా చేయకూడదు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికైనా లేదు అని నొక్కి చెప్పిందనమాట. ఇక రిటైర్ ఉద్యోగుల హక్కుల రక్షణకు గట్టి భరోసా. సో ప్రతి ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే ఒక గొప్ప ఆర్థిక భరోసా. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ విధానాన్ని మార్చకూడదు, అది రిటైర్ ఉద్యోగుల హక్కులను కాపాడేలా ఉండాలి అంటూ కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇకపై ఏ ప్రభుత్వమైన పెన్షన్ తొలగించాలనుకుంటే ఈ చారిత్రాత్మక తీర్పు మళ్ళీ న్యాయపరమైన కవచంలా నిలవనుంది. సో చూసుకుంటే రిటైర్ ఉద్యోగులకు ఇక భయపడాల్సిన అవసరం ఏం లేదండి. పెన్షన్ హక్కును భవిష్యత్తులో ఎవరు కూడా తీసేయలేరు. ఈ తీర్పుతో రిటైర్ ఉద్యోగుల ఆర్థికంగా స్థిరత్వంగా అయితే జీవించగలరు అనమాట. ఈ తీర్పు అనేది రిటైర్ ఉద్యోగుల జీవితాల్లో ఒక మైలురాయిలా అయితే నిలిచిపోతుంది.